వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. గురు శిష్యుల రహస్య భేటీ అంటూ నమస్తే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన వార్తా కథనం చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య దాదాపుగా ఒక 2 గంటల పాటు చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సమాచారం అందుతుంది. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు రహస్యంగా ఈ భేటీ జరిగిందనేది. సో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. సో వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సో ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో సుమారు ఒక 2 గంటల పాటు మాట్లాడుకున్నారు. అయితే ఇదంతా బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే ఈ మీటింగ్ జరిగిందనేది రాజకీయ వర్గాల్లో ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో చంద్రబాబు నాయుడు అక్కడ భేటీ అయ్యారు. అయితే వాళ్ళిద్దరు గతంలో గురు శిష్యులు, గురువు చంద్రబాబు నాయుడు, శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో అందరూ చెప్తుంటారు. కాబట్టి ఈ రహస్య భేటీ ఎందుకు జరిగింది, రహస్య భేటీ వెనుక ఎటువంటి ఎజెండా ఉంది అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొన్న మోడీని ఆకాశానికి ఎత్తారు తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నుంచి సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మోడీని ఆకాశానికి ఎత్తారు. తర్వాత అదే మోడీతో చంద్రబాబు నాయుడు పొత్తుకు వెళ్తున్నారు. సో ఏంటి అంటే బీజేపీ డైరెక్షన్లోనే ఈ భేటీ జరిగిందా, అసలు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా మళ్ళీ ఏకమవుతున్నాయా అన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు కోసం వెళ్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలాగే ఢిల్లీలో వేరే కార్యక్రమాలు అటెండ్ కావడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకున్నారు. సుమారుగా 2 గంటల పాటు సుదీర్ఘంగా ఏకాంతంగా చర్చలు చేశారు. సో ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలకు తెర తీస్తోంది అంటూ నమస్తే తెలంగాణలో ప్రత్యేకమైన కథనం మనం చూస్తున్నాం. బాలరాజు యాదవ్ గారు, సో ఎందుకు ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో ఎందుకు అనుమానాలు వ్యక్తం చేసే విధంగా ఉంది అంటున్నారు? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు జమాలుద్దీన్ గారికి, మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మధ్యన చంద్రబాబు మధ్యన ఒప్పందమే కాదు, బహిరంగ రహస్యమే. అది రహస్య భేటీ ఎందుకంటే బహిరంగమే, అది వాస్తవిక భేటీ అంటుండే అలా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అడ్డం పడ్డది ఎవరు? చంద్రబాబు నాయుడే. ఆ రోజు 2001లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడే. ఆ రోజు ఎన్డీఏ వాస్తవానికి 3 రాష్ట్రాలు ఇచ్చింది. 3 రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు తెలంగాణ ఎందుకు వేయలేదు? ఆ రోజు రాష్ట్ర డిమాండ్ ఉంది, ఎందుకు ఏర్పాటు చేయలేదు? మరి గతంలో కాకినాడ తీర్మానం భారతీయ జనతా పార్టీ 1999లో 1 ఓటు 2 రాష్ట్రాల పేరుతో పెట్టింది. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? చంద్రబాబు నాయుడే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది రాలేదు ఆ రోజు. తర్వాతకి 2001 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం రాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను, అదేవిధంగా ఆయనకున్న సంబంధాలతోటి కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులను కూడా పెంచి పోషిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు డిసెంబర్ 9 ప్రకటన చిదంబరం చేసిన తర్వాతకి వెంటనే డిసెంబర్ 23వ తారీఖు 2009లో మరి 170 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజు వెనకంగా గేమ్ నడిపిందంతా కూడా చంద్రబాబు నాయుడే. ఆ క్రమంలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా రైఫిల్ ఎక్కుపెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఆ రైఫిల్ ఎక్కుపెట్టించింది ఎవరు అనుకున్నారు? దాని వెనకాల చంద్రబాబు నాయుడు. అంటే రేవంత్ రెడ్డి చేసే ప్రతి చర్యల వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే ఉన్నారు. తదనంతరం ఎప్పుడైతే ఇక్కడ టీడీపీ వీక్ అయిందో కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పంపిండు కదా రేవంత్ రెడ్డిని. సోనియా గాంధీతో మాట్లాడి, రాహుల్ గాంధీతో మాట్లాడి రేవంత్ రెడ్డిని మీరు చేర్చుకోండి టీడీపీ నుంచి అని చెప్పేసి మా శిష్యుని పంపిస్తానని కాంగ్రెస్ పార్టీ చేర్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. తదనంతరం మాణిక్యం ఠాకూర్కి 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు సుట్ కేసు ఇచ్చి ఆ సుట్ కేసు ద్వారా పీసీసీ అధ్యక్షుడు ఇప్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఈ కుట్రలన్నిటికీ తెరలేపుతా ఉంది అలా. కాబట్టి అలా 100కు 100% ఎలక్షన్ సమయంలో మీరు చూడండి, ఈ మన ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్ సమయంలో మోత్కుపల్లి చంద్రబాబు నాయుడు పోయి కలుస్తాడు, వెంటనే డీకే శివకుమార్ అపాయింట్ దొరుకుతుంది. అదేవిధంగా మీరు ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి కలుస్తాడు, వెంటనే అపాయింట్ దొరుకుతుంది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు పోయి కలుస్తాడు, అపాయింట్ దొరుకుతుంది. అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడుస్తుండడానికి అనేక కారణాలు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి నేను వాస్తవానికి సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లైట్
ఎప్పుడైనా వారి ఇష్టం ఉంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా టేక్ అవ్వచ్చు, ఎప్పుడైనా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక 2-3 గంటలు ఎందుకు పోవాల్సి వచ్చింది బేగంపేట విమర్శనంటే ఉత్తమ్ కుమార్తో కలిసిపోవాలి. వాస్తవానికి వారి సహచార మంత్రివర్యులను వదిలిపెట్టి ఢిల్లీకి 1 గంట ఎందుకు ముందు పోవాల్సి వచ్చింది, 2-3 గంటలు ఎందుకు పోవాల్సి వచ్చింది, చర్చలు చెప్పడం కోసం. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో టీడీపీగా మీకు సహకరించిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే ఎలక్షన్లో మాకు సహకరించండి ఆంధ్రాలో చెప్పడం ఒక పాయింట్ అయితే, 2 నువ్వు ఢిల్లీకి వెళ్తా ఉన్నా ఏదైనా మోదీతో ఏదైనా ఇబ్బంది ఉన్నా గతంలో నువ్వు బాగానే మంచిగానే పొగుడుతా ఉన్నావు మోదీని, బడాబాయ్ చోటాబాయ్ అన్నట్టు మంచిగానే సాగుతూ ఉంది, నేను కూడా ఢిల్లీకి వెళ్తా ఉన్నా మోదీతో మాట్లాడొస్తా, నీ ఓటు నోటు కేసు ఉంది కదా, గతంలో నేనే కదా 50 లక్షల రూపాయలు సుట్ కేసు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆగం చేయాలని, తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఆగం చేయాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నీకే 50 లక్షలు ఇచ్చినా ఆ 50 లక్షల సుట్ కేసుతో దొరికిన అడ్డంగా కాబట్టి ఇలా ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అదేదో అమిత్ షాతో మోదీతో మాట్లాడతానని చెప్పి ఢిల్లీకి పోతా ఉన్నాడు. కాబట్టి ప్రధానమైన చర్చ ఓటుకు నోటు కేసు ఒకటి, మోదీతో ఉన్నటువంటి సంబంధాన్ని బలపరచడం కోసం ఇలా చంద్రబాబు నాయుడు పర్యటన కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క శక్తులు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇలా ఏకం చేయడం కోసం చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఇలా టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ సమాజం, సబ్బండ వర్గాలు, మేధావులు, కవులు కళాకారులు ఇలా ఉద్యోగ సమాజం ఆలోచన చేయాలి, విద్యా చదువుకున్న సమాజం ఆలోచన చేయాలి భేటీని చెప్పి తెలియజేస్తాం. రైట్ జమీలుద్దీన్ గారు, సో రాజకీయాల్లో గురువు శిష్యుల బంధం అనేది చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి బంధం అనేది అందరూ చెప్తూ ఉంటారు. అంటే బాలరాజు గారు చెప్తున్నట్టుగా తెలంగాణ సమాజం ఒక ఆందోళనలో వ్యక్తం చేస్తుంది, ఒక అనుమానాలు వ్యక్తం చేస్తుంది అనే దానికి ఏంటి అంటే ఎందుకు ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు కలిసి ఏం చేస్తాయి అనేది ప్రజల ప్రశ్న. నిన్న బేగంపేట విమానాశ్రయంలో దొంగచాటుగా జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే సమావేశం ఉందో, భేటీ ఉందో, అది ఆశ్చర్యకరం కాకుండా ఆందోళనకరం మాత్రం. దానిలో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారు గెలిచిన మరుక్షణం గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడిన నాడే వీళ్ళ బంధం అన్నది ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఆ తర్వాత కూడా మనం ఈ పరిణామ క్రమం, ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీన్ని వరుస క్రమంలో పెట్టి చూసినప్పుడు రాధాకృష్ణ గారు కూర్చొని బోకే ఇస్తే ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా వీరు నిల్చొని బోకే తీసుకోవడం నుండి మొదలు పెడితే, ఇదే రాధాకృష్ణ గారిని బయటి దాకా వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో సాగదోలడం వరకు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ నిన్న గురువారం రోజు జరిగింది. దానికంటే బహుశా ఒక 2 రోజుల ముందు రామోజీరావు గారితో కూడా భేటీ అయ్యారు మన రేవంత్ రెడ్డి గారు. దీన్ని కూడా మనం విస్మరించడానికి లేదు. క్యాజువల్గా పత్రికా అధినేతలను, టీవీ నడిపే వాళ్ళను ఈ రాజకీయ నాయకులు కలవడం అన్నది కామన్ అయినా ఇవన్నీ ఒక పరిణామ క్రమంలో పెట్టి చూసినప్పుడు ఈ తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంది అనంటే ఈరోజు దీనిలో ఆందోళన చెందాల్సింది తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పుట్టలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చేసిన కష్టంలో ఈయన పామైజ్ వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేపు ఈయన మరో హేమంత బిశ్వ శర్మ కావచ్చు, అయ్యే పూర్తి అవకాశాలు ఉన్నాయి. లేదా మరొక షిండే కావచ్చు, ఈ షిండే అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా హేమంత బిశ్వ శర్మ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఎలక్షన్ల కంటే ఇప్పుడు 15 రోజులైతే ఎలక్షన్లు వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది అన్న సందర్భంలో మాకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి, మేము గుజరాత్ మోడల్ లెక్క తెలంగాణను డెవలప్ చేస్తామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఉందో, ఎయిర్పోర్ట్లో విమానం దగ్గర పోయి వాళ్ళకు ఒక 10-11 అంశాలతోని మోడీ గారికి ఏదైతే దరఖాస్తు ఇచ్చారో అంటే వీళ్ళకి పూర్తి విశ్వాసం ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు, మన రాహుల్ గాంధీ అనటానికి ప్రధానమంత్రి అవకాశాలు లేవు, మోడీయే మళ్ళీ ప్రధాని అవుతాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే 5 ఏళ్ళు మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి వీళ్ళు దరఖాస్తు ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే వీళ్ళు ఇచ్చేది కాదు. ఇంకొక అంశం ఏంది అనంటే ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దాన్ని మనం చిన్నగా చూస్తున్నాం, కానీ ఆ కేసు చిన్నది కాదు. అది ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణను అస్థిరపరచాలని చెప్పి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చి ఇక్కడ సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో కబ్జా పెట్టాలి, లేదంటే అవసరమైతే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాను ఒక్కటి చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు పనిన కుట్రలో పావుగా మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి. దాన్ని తెలంగాణ సమాజం మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ అటువంటి మనిషిని తీసుకొచ్చి తెలంగాణ నెత్తిన పెట్టింది. ఎంతోమంది హేమాహేమీలు
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ కష్టాన్ని ఈయన సొమ్ము చేసుకున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. కానీ ఇటువంటి భేటీలు దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలంగాణ సాధారణంగా రాజకీయాల్లో జనరల్ భేటీస్ జరుగుతూ ఉంటాయి, సమావేశాలు జరుగుతాయి. అంటే ఆ కోవలో దీన్ని చూడాల్సిన పని లేదా? అంటే ఆ కోవలో దీన్ని చూడాల్సిన పని లేదు. రాజకీయ నాయకులు కలుసుకోవడం తప్పు లేదు, కానీ చాటుమాటుగా కలుసుకోవడం తప్పు. నువ్వు బాజాప్తా కలవచ్చు, ఆయన సెక్రటేరియట్ కు రావచ్చు, లేదా నీ క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకోవచ్చు, లేదా నువ్వు మీడియా సమక్షంలో కలవచ్చు. మేము ఇద్దరం కలిసినామని చెప్పి ఓల భుజం మీద వాళ్ళు చేసుకొని ఫోటోలకు పోదులు ఇవ్వచ్చు. కానీ అది ఏది లేకుండా, అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ శత్రువులు ఉండద్దు. కానీ వీళ్ళు శత్రువులు కాదు, ప్రత్యర్థులు కాదు, వీళ్ళు దోస్తుల కంటే ఎక్కువ గురు శిష్యుల బంధం ఉన్నది. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ మీద కుట్ర బనుతారేమో అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం ఆందోళన చెందుతున్నది. తెలంగాణ సమాజం మాత్రమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వాస్తవం ఉంది, కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా. ఈయన ఎప్పుడు ఢిల్లీ పోయినా ఈయన ఎంబడి ఒక తోకను పంపుతా ఉన్నారు. కానీ నిన్న ఆయన ఆ తోకలను తప్పించుకొని ఒక 2-3 గంటల ముందు బేగంపేట విమానాశ్రయానికి పోయి కలవడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకొక దీనిలో ఉంది, ఒక 2 రోజుల ముందు హైకోర్టుతో ఒక తీర్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు భూ కేటాయింపు 850 ఎకరాలు ఒక అనామక కంపెనీకి చేస్తే దాన్ని రద్దు చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు పోతే ఆ హైకోర్టు కూడా భూమిని తెలంగాణ గవర్నమెంట్కి వాపస్ ఇవ్వమని చెప్పింది. అది 50,000 కోట్ల విలువ గల భూమి. బహుశా ఆ డీలింగ్స్ ఏమన్నా జరిగినాయా అన్న దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికైనా ఈ తెలంగాణ సమాజం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రైట్, ఓకే. బాలరాజు యాదవ్ గారు, అంటే వారు చెప్తున్నట్టుగా ఇది నార్మల్ రెగ్యులర్గా జరిగే ఈ నాయకుల మధ్య సమావేశం కాదు. దీనికి డెఫినెట్గా ఏదో ఒక తెలంగాణ సమాజం ఆందోళన చెందే విధంగానే ఈ సమావేశపు ఎజెండా ఉన్నది అనేది వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం 100% కదా. ఇవాళ ఎలక్షన్ జరిగేటప్పుడు షర్మిల గారు ఎట్లా ప్లాన్ చేశారు, షర్మిల గారు ఎట్లా ఇక్కడికి వచ్చినారు, ఎందుకు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఇక్కడ పోటీ ఎందుకు దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తామన్నారు, ఎందుకు పాదయాత్ర చేసినారు, ఎందుకు రేవంత్ రెడ్డి తిట్టినారు, వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డితో చట్టాపట్టలు వేసుకొని తిరిగినారు. అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ మీద విషము నింపుకున్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా విషం చిమ్ముతా ఉన్నారు. ఇవాళ ఆ విషం చిమ్మే భాగంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ బేగంపేట విమానాశ్రయంలో 2-3 గంటలు జరిగిందని చెప్తా ఉన్నాను. ఇంతకుముందు జమాలుద్దీన్ గారు చెప్పినారు, రాజకీయాల్లో రాజకీయ పార్టీ నాయకులను కలవడం అనేది కామన్. కానీ ఎందుకు రహస్యపేట జరగాల్సిన అవసరం ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీతో పాటుగా రావాలిగా ఢిల్లీకి. వారిని స్కిప్ చేసి 2-3 గంటలు ముందు వెళ్ళి బేగంపేట విమానాశ్రయంలో కలవాల్సిన అవసరం ఏంది? ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. మీ మధ్యన ఉన్నటువంటి పొత్తేంటి, మీ మధ్య ఉన్నటువంటి అపవిత్రమైన పొత్తేందో ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రహస్యపేటలో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని స్కిప్ చేసి 3 గంటలు ముందుకు పోయి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఏం చేద్దాం అనుకుంటూ తెలంగాణను డెఫినెట్గా చెప్తా ఉన్నాం రాజేష్ గారు, 100కు 100% చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇలా తెలంగాణ మళ్ళా తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇలా 100కు 100% ఇలా జరుగుతున్న కుట్ర ఏదైతే ఉందో కేసీఆర్ గారి యొక్క ప్రతిభను, కేసీఆర్ గారు తెలంగాణ చేసినటువంటి అనేక అంశాలను ఎందుకు ఇలా అపవిత్రం చేస్తూ ఉన్నారు, ఎందుకు అబాస్పాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం పైన జరుగుతున్న కుట్రలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళా గోదావరి జలాలను ఆంధ్రాకు అప్పచెప్పడం కోసం ఇవాళ గోదావరి ఏదైతే జరుగుతున్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ గోదావరి పైన జరుగుతున్న ప్రాజెక్టులని కలుషితం చేసి వాటిని అపవిత్రం చేసేసి వాటిపైన అబాస్పాలు చేసి వాటిపైన చిల్వల పొలాలుగా దుష్ప్రచారం చేసి గోదావరి పైన ప్రాజెక్టులన్నీ ఆపేసి ఆంధ్రాకు ఇవాళ న్యాయం చేయడం కోసం ఇవాళ కేఆర్ఎంబి చూస్తున్న రాజేష్ గారు, కేఆర్ఎంబి కృష్ణానది పైన ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం ఏదైతే ఉందో ఇవాళ 13 సంబంధించినటువంటి గేట్లను, అదేవిధంగా కుడి రెగ్యులేటర్ ఏదైతే ఉందో వీటిని ఇలా ఆంధ్రాకి ఎట్లా చెప్తారండి. జనవరి 17వ తారీఖు రోజు మీటింగ్ జరిగితే జనవరి 17వ మీటింగ్లో ఏం చెప్పినారండి, కేఆర్ఎంబికి అప్పచెప్పినారు. ఇవాళ నాగార్జున సాగర్ అనేది గతంలో ఎవరి ఆధీనంలో ఉండే 2014 పునర్విభజన చట్టంలో ఉంది, తెలంగాణ పరిధిలోకి వస్తుందని చెప్పి ఎట్లా అప్పచెప్పినారంటే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడు కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఇలా స్పష్టంగా టీవీ చూస్తున్న తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజల కంటే ఎక్కువగా ఆందోళన పడాల్సింది ఇలా కాంగ్రెస్ పార్టీనే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి చాలా ప్రేజ్ చేయడం అదొకటి, తర్వాత బీజేపీతో పొత్తుకు వెళ్తున్నారు, దాదాపు ఇవాళ అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది టీడీపీ బీజేపీ పొత్తు అని అంటున్నారు. సో ఇట్లా బీజేపీతో పొత్తుకు వెళ్తున్న బాబుతో భేటీ. సో ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగా తెలంగాణ ప్రజల కంటే ఎక్కువగా ఆందోళన పడాల్సింది కాంగ్రెస్ పార్టీనే
అనిపిస్తుందా? 100% కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన పడాలి. ఎందుకు అనంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు చాలా కష్టపడ్డారు. సరే, రకరకాల సత్యాలు, అర్ధ సత్యాలు, అసత్యాలు అన్నీ కూడా మాట్లాడి వాళ్ళు ఒక అధికారంలోకి రావడం జరిగింది. ఏదేమున్నా ప్రజా తీర్పే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత భట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు పార్టీలో ఉన్నారు. వీళ్ళు ఉండంగా వీళ్ళని తప్పించి ఆ కాంగ్రెస్ పార్టీ మరి చాలా పత్రికల్లో చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది మేధావులు కూడా ఢిల్లీకి కప్పం కడతా అని ఒప్పుకున్నాడు. కాబట్టి అంటే దానికి ఎండార్స్ చేస్తూ మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. మోడీ గారు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది అన్నారు. అంటే ఇక్కడ నుంచి కప్పం పోతున్నది ఢిల్లీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఆ కప్పం ఈయన రేట్ ఎక్కువ పెట్టిండా ఏం చేసిండో తెలియదు, కానీ ఈయనను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఈయన రేపు ఒకవేళ గతంలో తెలుగుదేశంలో పనిచేసినటువంటి వీళ్ళ సహచర కొంతమంది పార్టీ నాయకులతోని కలిసి కాంగ్రెస్ పార్టీని చీల్చి బీజేపీలోకి పోవచ్చు. అందుకే ఆయన గుమ్మడికాయ దొంగ భుజాలు దడుముకున్నట్టు మా ప్రభుత్వాన్ని ఎవరు బలగొడతారు, నేను పొట్టలు కొత్తా, పేగులు దిత్తా, మెడలేసుకొని తిరుగుతా అని చెప్తున్నారు. ఎవరన్నారా? ఏ ఒక్క పార్టీ నాయకుడన్నా నీ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పిరా? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండాలి, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని చెప్పి. కానీ ఆయననే నన్ను ఎవరో గూలుస్తారంటే ఆయన గ్రౌండ్ తయారు చేస్తుండు. ఆయన ఇంకోటి ఆయన స్టేట్మెంట్, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నాడు. ఒక జాతీయ పార్టీలో ఏమనాలి, మా పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటుందని చెప్తానేమో కాంగ్రెస్ పార్టీ కానీ లాయల్గా ఉన్నట్టు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తుండంటే నయానో భయానో అవసరమైతే కాంగ్రెస్ను చీల్చైనా బీజేపీ సపోర్ట్తోనైనా నేను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వెనకాడ అని చెప్తున్నాడు. దీంతో పాటు తెలంగాణ సమాజం ఆందోళన చెందాల్సిన అంశం ఏంటి అని అంటే, మొన్న ఆంధ్రాకు చెందిన ఒక ఎంపీ బహుశా ఆయన ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నది మనకు జూన్లో ముగిసిపోతుంది, దీన్ని ఇంకొక 10 సంవత్సరాలకు పొడిగించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంఘటన క్రమాన్ని వీళ్ళు మళ్ళొక్కసారి వీళ్ళ కన్ను హైదరాబాద్ మీద పడ్డది, కృష్ణా జలాల మీద పడ్డది, గోదావరి జలాల మీద పడ్డది. ఇవాళ కుడి కాలువకు కృష్ణా నది మనకు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పోతున్నాయి, ఎడమ కాలువకు ఎండబెడుతున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చెప్తాను. అసలు కరెంటు చక్కగా రాక మోటార్లు కాలిపోతున్నాయి, మోటార్ల రిపేర్కే ప్రతిసారి రిపేర్కి వచ్చినప్పుడల్లా 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మోటార్లు కాలుడు లేదు, ఎటువంటి మాకు ఈ డబ్బులు వృధా చేసుకునే అవకాశం లేకపోయేది. కానీ ఇప్పుడు కరెంటు చక్కగా రావట్లేదు, నీళ్లు చక్కగా రావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయంటూ రాష్ట్ర రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలరాజు యాదవ్ గారు, కరెంటు చక్కగా రాక మోటార్లు కాలిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇవాళ రైతులకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత లేదు ఏలిక మీద. అంటే ఎట్లా ఏలాలి, ఎట్లా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా ప్రజలకు పరిపాలన అందించాలనే ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టమవుతా ఉంది. ఎలక్షన్ జరిగేటప్పుడే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పినారు. ఏమొచ్చినాయి? ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వచ్చింది కదా, కరెంటు ఇబ్బందులు వచ్చినాయి కదా, అదేవిధంగా ఇలా భూగర్భ జలాలు మొత్తం తగ్గిపోతూ ఉన్నాయి. ఇలా గోదావరి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన జరిగినటువంటి అయితే మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందిల్లా, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజున జలసంఘం నిపుణులు కావచ్చు, ఈ జలసంఘం నీటి అధికారులందరూ కూడా కష్టపడి అంత పెద్ద ప్రాజెక్టులు కడితే ఇలా ఆ ప్రాజెక్టుల మీద కుట్ర జరుగుతూ ఉంది. ఇలా కాంట్రాక్టులను బెదిరిస్తూ డబ్బుల్ని ఢిల్లీకి పంపడం కోసం ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ రకంగా ఇవాళ ఊళ్ళల్లో చూస్తే సార్ నిత్యం ఇవాళ రైతులు మళ్ళీ గతంలో చందాలు వేసుకున్నట్టు ట్రాన్స్ఫార్మర్లు బాగు చేసుకున్నారు, ఈరోజు మళ్ళీ చందాలు వేసుకుని ట్రాన్స్ఫార్ చేసే బాగు పరిస్థితి. ఇలా అందుకనే కారణమే కదా, సోనియా గాంధీ వచ్చి ఖమ్మంలో పోటీ చేయమన్నా భయపడిపోయే పరిస్థితి. ఇలా రాహుల్ గాంధీ వస్తాడు భువనగిరి నుంచి పోటీ చేస్తారన్నారు. రాహుల్ గాంధీ భయపడిపోతా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయాలంటే. ఎందుకంటే అయ్యా మేము వచ్చి 3 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇలా అనేక రకాల హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఇలా మహిళలకు సంబంధించి అనేక రకాల హామీలు ఇచ్చారు. రాజేష్ గారు తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్నారు, 2,500 రూపాయలు నెలలకు ఇస్తామని చెప్పేసి అన్నారు, 500 రూపాయల గ్యాస్ అన్నారు, గృహజ్యోతి అన్నారు, 200 యూనిట్లు అన్నారు. ఇలా ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి. ఇలా రైతు బంద్ అని చెప్పారు, మనం చెప్పినట్టే మనం ఇచ్చిందే ఇస్తా ఉన్నారు. విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలు, త్వర చేయని పరిస్థితి. అంటే సార్ రుణమాఫీ చేయలేరు, రైతు భరోసా నిధులు విడుదల చేయలేరు. ఇలా ఉద్యోగ క్యాలెండర్ నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేసుకున్నారు సార్. ఇంతవరకు ఎమ్మటే రాగానే క్యాబినెట్ ఆమోదం చెప్తామన్నారు సార్. మెగా డిఎస్సీ అన్నారు సార్, 25,000 డిఎస్సీ వేస్తున్నారు సార్. మళ్ళీ మనం వేసిన 6,000 దానికి ఇంకో 5,000 కలిపి 11,000 వేసే పరిస్థితి వచ్చింది. 25,000 ఖాళీలు అని చెప్పేసి ఇలా
ఆర్ కృష్ణ గారు స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టినారు. మీరు మెగా డిఎస్ అన్నారు, 25,000 ఇస్తామన్నారు, ఎందుకు దగా చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు సార్, ఇయ్యని పరిస్థితి. ముసలమ్మలకు ముసలయ్యలకు ఇలా పింఛన్ ఇస్తామన్నారు సార్, 4,000 ఇయ్యని పరిస్థితి. ఇలా మహిళలకు 25,000 నెలకి ఇస్తాను సార్, ఇయ్యని పరిస్థితి. 500 రూపాయల గ్యాస్ అన్నారు సార్, 1,25,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే సార్ ఇలా 40 లక్షలకు ఇచ్చి చేతి దులుపుకునే పరిస్థితి. 1,05,00,000 200 యూనిట్లకు పైచిలకు ఏదైతే ఈ ఉచిత విద్యుత్ సంబంధించిన కనెక్షన్లు ఉంటే ఇలా సుమారు 20 లక్షలకు ఇచ్చేసి చేతి దులుపుకునే పరిస్థితి. ఇటువంటి హామీలు అమలు చేస్తలేం కాబట్టే ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ పోటీ చేయడానికి భయపడతా ఉంది. రాహుల్ గాంధీ భయపడడు, ఓన్లీ అంటే సార్ ఏదో తూతూ మంత్రంగా ఏదో లాంఛనాలు చేయడం సార్. గతంలో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ మనం ఇచ్చింది సార్ హాస్పిటల్లో. అదేవిధంగా వీళ్ళు ఏదైతే అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం సార్, ఉచిత బస్సు ప్రయాణం ఎంతమందికి ఇచ్చినారు వీళ్ళు, ఎన్ని బస్సులు అవైలబిలిటీ ఉన్నవి, ఎంత మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారో అర్థమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదంటలేదు సార్. కానీ ఇవాళ వీళ్ళు చేసింది ఏంటంటున్నాను నేను, ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి గతంలో కర్ణాటకలో కూడా ఇచ్చారు సార్. వీళ్ళు అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఎదురైనాయి సార్. ఆటో కార్మికుల సంబంధించి సార్ ఇలా అసంఘటిత రంగంలో ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ప్రతి ఊర్లో సార్ 10 మంది 15 మంది నిరుద్యోగులు ఆటో మీద బతా ఉన్నారు సార్. 6,50,000 మంది ఆటో కార్మికుల జీవితాలు రోడ్ల పడ్డాయి సార్. వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు సార్. మాకు 15,000 కావాలని ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు సార్. సుమారు 30 నుంచి 35 మంది చనిపోయారు సార్. ఇవాళ సార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేటువంటి ఈ 80 రోజులలో పరిపాలన మొత్తం అస్తవ్యస్తమైంది సార్. నీటిపారుదల సార్, నీళ్లు నిధులు నియామకాలు సార్, ఇలా నియామకాలకు సంబంధించి అస్పష్టత సార్. ఇలా గురుకుల ట్రిబ్యునల్లో ఎట్లా నింపుతారో అర్థం కాని పరిస్థితి సార్. మహిళలకు రిజర్వేషన్ లేదని చెప్పేసి ఆందోళన కొనసాగుతూ ఉన్నది సార్. వాళ్ళకి అసలు ఎటువంటి ఒక రోస్టర్ పాయింట్ విలువ తెలిసే పరిస్థితి లేదు సార్ ఇలా. కాబట్టి తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు గతంలో ఎట్లయితే చెప్పిండో కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని చెప్పిండు ఇలా వచ్చినాయి సార్. కాంగ్రెస్ వస్తే ట్రాన్స్ఫార్మర్లకు చందాలు వేసుకుని రైతులు బాగు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పింది సార్. ఇలా కేసీఆర్ గారు చెప్పినట్టే మళ్ళీ వచ్చింది సార్. కాంగ్రెస్ వస్తే ఊళ్ళల్లో నీళ్ళ కష్టాలు వస్తాయి, కుళాయిల వద్ద ట్యాంకర్ల వద్ద మళ్ళీ మహిళలు బిందెలతో కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది సార్. కాంగ్రెస్ వచ్చింది, మహిళలు కొట్లాడుకునే మార్పు వచ్చింది సార్. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యొక్క పరిపాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది సార్. ఓన్లీ సార్ వాళ్ళు కాంట్రాక్టులు బెదిరించడం, వాళ్ళ చేబులలో పైసలు నింపుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు ఏమి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని అర్థమైంది. రైట్ జమీలుద్దీన్ గారు, ఊకే ఒక కరెంటు పోతుంది, ట్రిప్పుల కరెంటుతో చాలా తిప్పలవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోయి రాత్రి 11 గంటలకు కరెంట్ వస్తుంది. అప్పుడు వ్యవసాయానికి చాలా ఇబ్బంది అవుతుంది, పంటలు ఎండిపోతున్నాయి, ఒక పక్కనేమో నీళ్లు అడుగంటిపోతున్నాయి అనేటువంటి ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా బోనస్ లేకపోయే, ఉన్న రైతు బంధు రాకపోయే అనే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. సో దీని అన్నిటికీ పరిష్కారం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ వాస్తవంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఈ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఏదైతే కమాండ్ ఏరియా, ఏదైతే దానికి పారకం అందాల్సిన నీళ్లు ఉన్నాయో అక్కడ కూడా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు కనిపిస్తూ ఉన్నది అని అంటే, వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జస్ట్ కేసీఆర్ గారి మీద కోపంతో ఏదైతే దాన్ని మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయక, అన్నారంలో బ్యారేజ్లో నిల్వ ఉన్నటువంటి సుమారు 2.5-3 టీఎంసీల నీటిని కిందికి వదిలిపెట్టి దానికి మీదికి పంపింగ్ చేయక, వీళ్ళ నిర్వహణ లోపంతో ఈరోజు ఏమైపోయింది అని అంటే, ఈ కాలువల ద్వారా నీళ్ళు వస్తలేవు, అదేవిధంగా చెరువులకు కుంటలకు వీళ్ళు నీళ్లు నింపుతలేరు. దీంతో గ్రౌండ్ వాటర్ అనేది పడిపోయింది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ పడిపోయిందో తెలంగాణ సమాజం గత 10 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే బోర్ల మీద, బాయిల మీద ఆధారపడ్డదో, కరెంట్ మీద ఆధారపడ్డదో, మళ్ళీ ఆ గ్రౌండ్ వాటర్ పడిపోయినప్పుడు దానికి పంపింగ్ ఇబ్బంది అవుతుంది. మోటార్లకు కరెంటు ఉత్పత్తి అన్నది ఎక్కువ అవసరం పడుతుంది, ఎక్కువ యూనిట్లు కాలుతుంది ఆ మోటార్ను నీళ్లు గుంజడానికి. అయితే వీళ్ళు క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఈ క్వాలిటీ కరెంట్ కూడా ఇంపార్టెంట్. 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో పాటు క్వాలిటీ కరెంట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ కరెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా మోటార్లు కాలిపోతున్నాయి, ప్రజలు పరేషాన్ అవుతున్నారు. అయితే దీని మీద కొంచెం మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేసినప్పుడు, అసలు వీళ్ళు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, వీళ్ళు కరెంట్ ఎందుకు ఇస్తలేరు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే, వీళ్ళు పంట ప్రతి క్వింటాలకు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రేపు నెలలో పంట వస్తుంది, కోతకు చేతికి వస్తుంది పంట వచ్చినప్పుడు వీళ్ళు 500 బోనస్ ఇవ్వాలి. కాబట్టి సాధ్యమైనంత పంట దిగుబడిని తగ్గించాలి, తద్వారా రాష్ట్ర ఖజానా మీద భారం తగ్గాలి అన్నది ఒక కుట్ర వీళ్ళ మనసులు ఉన్నది. వీళ్ళు ప్రతిసారి కుట్రలు చేసుకుంటా వచ్చిన వ్యక్తి అలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కుట్రలో భాగం అసలు పంట తగ్గియాలంటే నీళ్లు తగ్గియాలి, కరెంటు తగ్గియాలి, ఈ పొలాలు ఎండితే మానే. ఇప్పుడు ఈ కళ్ళాలకు వచ్చిన తర్వాత మళ్ళీ 500 రూపాయలు బోనస్ ఇవ్వమంటే నేనేడికెళ్ళి ఇవ్వాలి అని చెప్పి అదొక కుట్ర కోణంలో బహుశా వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు. లేకపోతే కేసీఆర్ గారు ఏదైతే 9 సంవత్సరాలు కష్టపడి
నిర్మాణం చేసినటువంటి ఇలా కరెంటు రంగం ఉన్నదో, పక్క రాష్ట్రాలతోని కరెంటు కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయో, ఇక్కడ స్థాపించినటువంటి కెపాసిటీ మనకు పవర్ ప్రాజెక్టులు ఉన్నాయో, దాని ద్వారా నిరంతరం కరెంటు వారు ఇచ్చి చూపెట్టిర్రు. భవిష్యత్తులో కూడా ఇచ్చే దాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మొత్తం ఎస్టాబ్లిష్ చేసి పెట్టిర్రు. దాన్ని కావాలని వీళ్ళు ఇబ్బంది పెట్టి ఇవాళ రైతులను పరిశాన్ చేస్తున్నారు. ఇవాళ రైతులు మళ్ళీ ఊర్లలో ఏడుస్తున్నారు, కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ గారు ఉంటే మా పొలాలకు నీళ్ళు వస్తుండే, కేసీఆర్ గారు ఉంటే మాకు కరెంట్ వస్తుండే, ఇలా మేము తప్పు చేసుకున్నాం, ఇలా తినే అన్నంలో మన్ను పోసుకున్నామని చెప్పి చాలా గ్రామాలలో చర్చ మొదలైంది. అది నేను కూడా ప్రత్యక్షంగా చూసినా విన్నా. ఈరోజు గత సంవత్సరం మే నెలలో మా ఊరి చెరువు మత్తడి దుంకింది. ఈసారి మార్చిలోనే ఆ చెరువు మొత్తం ఎండిపోయి, చెరువే ఎండిపోయినప్పుడు ఇంకా పొలాలలో వాళ్ళు అడిగారు, పొలాలు కూడా ఎండిపోతూ ఉన్నాయి, మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు, కక్షలు, ఈ తెలంగాణ సమాజం మీద కోపం పక్కన పెట్టి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. రైట్. చివరిగా బాలరాజు గారు, ఇప్పుడు ఉన్న నీటి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం కోసం ఎటువంటి ప్రణాళిక ఇప్పటికెప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి? ఒక పాయింట్. నెక్స్ట్, ఒక క్వాలిటీ కరెంట్ అంటే వారు చెప్పినట్టుగా కరెంట్ ఇవ్వడం ఒకటైతే, దాంట్లో క్వాలిటీ కరెంటు ఎట్లా ఇవ్వాలి పూర్తిగా, దాంట్లో క్వాలిటీ కరెంట్, మోటార్లు కాలిపోకుండా, రైతులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం తక్షణం ఏం చేయాలి? కంక్లూడింగ్ చెప్పండి. 100% ఇలా ప్రభుత్వం అనేది అధికార వ్యవస్థ మీద పట్టు కోల్పోయింది. ఓన్లీ వీళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా కాంట్రాక్టులను బెదిరించాలి, ఎట్లా గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బదనం చేయాలని ఆలోచన తప్ప తెలంగాణ ప్రజానికానికి మనం ఏం చేయాలని ఆలోచన ఉంటే కదా వీళ్ళకు. కరెంట్ ఎట్టి ఇవ్వాలి, కరెంట్ అధికారులతో సమీక్ష ఎట్లా చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణిస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణానికి ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయి, ఎట్లా ఉన్నదని ఆలోచన చేయాలి కదా. ఇలా హామీలు మాత్రం ఇచ్చినారు, అలుగాని హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ పైన మోసం చేసి ఇలా గద్దెనెక్కినటువంటి వీళ్ళు ఇలా అమలు చేసేటువంటి అవకాశం ఉన్నదా ఇక్కడ? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? సోనియా గాంధీ జన్మదినం రోజు డిసెంబర్ 9వ తారీఖు అన్నారు కదా మీరు అమలు చేస్తామన్న, అమలు ఎందుకు కావట్లేదంటూ అడుగుతా ఉన్నాం. ఇలా కరెంటు పైన మీ యొక్క విధానం ఏదంటున్నా, ఆర్టీసీ పైన మీ విధానం ఏంది, ఉచిత రైతులకు బోనస్ ఇస్తున్నారు అదేంది, నిరుద్యోగుల మీద విధానం ఏంది, నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ బుద్ధి మీద మీ విధానం ఏంది? ఇలా విధానం ఏంటంటే కేసీఆర్ గారు తిట్టడం, కేసీఆర్ గారు ఏది పడితే అది మాట్లాడడం, కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అబద్ధాలు చెప్పడం. అదేవిధంగా ఈ కేసీఆర్ గారిని ఎక్కడైతే ప్రభను తగ్గిస్తే, సార్ ఇలా ఏం మార్చారు సార్? మనం కట్టిన ప్రగతి భవన్లో ఇలా రాజ్యం వెళ్తూ ఉన్నారు, కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరియట్లో రాజ్యం వెళ్తూ ఉన్నారు, కానీ కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధునే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ అబద్ధపు ప్రచారాల్ని తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ కర్ణాటకలో ఎట్లయితే వీళ్ళు ఇవాళ 5 గంటలు ఇచ్చి అమలు చేయలేకపోయారో, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. కాబట్టి సోనియా గాంధీ భయపడిపోయింది పోటీ చేయడానికి, రాహుల్ గాంధీ భయపడిపోయింది పోటీ చేయడానికి. కాబట్టి రాహుల్ గాంధీ ఎక్కడైతే తెలంగాణ చేస్తామన్నాడో, ఎప్పుడైతే భయపడిపోయిండో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లని రాహుల్ గాంధీ చెప్పినాడు. రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్తా ఉన్నాడు, మాకు సీట్లు ఏమి రావు, నువ్వే ప్రధానమంత్రి మోదీ అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రధానమంత్రి మోదీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా డిక్లేర్ చేసేసిండు. ఇక రాహుల్ గాంధీ ఆడ కొట్లాడతాడు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లో నూకలు చెల్లినాయి. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి రైతాంగం, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత కూడా రేపు పట్టం కట్టే ఆస్కారం అని తెలియజేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.